గత రెండేళ్లుగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తున్న కూటమికి వ్యతిరేకంగా నిరసనలు చేయించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, మద్యం కుంభకోణం సహా బయటపడుతున్న అన్ని స్కాముల్లోనూ అంతిమ లబ్ధిదారు జగనే అన్నట్టుగా ఆధారాలు లభిస్తున్నాయన్నారు. జగన్ మెంటలెక్కి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఫారిన్ పంపి లండన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాజధానిపై మావిగన్ అంటూ జగన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత వైసీపీకి లేదని, అందుకే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని చూసి ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆక్రమణలు తొలగించాల్సి ఉందన్నారు. అనంతరం 20 మంది లబ్ధిదారులకు 9,54,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి రామకృష్ణ, బాబు ఖాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు మీ సమక్షంలోనే 20 మందికి 9,64,393 ఇస్తున్నాం చెక్కులు. ఇప్పటికి 490 మందికి 4,74,89,377 రూపాయలు మా ఒక్క నియోజకవర్గంలోనూ 2 ఏళ్లలో ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో ఇలాగే జరుగుతుంది. పారదర్శకంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉండి అప్పుల పాలైపోతున్నారు వైద్యానికి, వాళ్ళకి రక్షణగా ఇవాళ ముఖ్యమంత్రి సాయం నుంచి భారీగా సాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ అందువల్ల మీరు ఎంత ఇచ్చారు? ఎవరికైనా రూపాయి సాయం చేశారా ముఖ్యమంత్రి సాయం నిధిలో? బంధుజనాలకు ఏమైనా ఇచ్చావా? కానీ సామాన్య కనీసం నీ పార్టీ కార్యకర్తలకైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చావా? చెప్పమని ఆ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన నాయకులు ఏం చేశారు? గోతులమైన రహదారులు, చిత్రమైన బ్రిడ్జీలు, వరద సహాయం అందదు, కరువు సహాయం అందదు, రైతాంగాన్ని నెట్టు ముంచారు, వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచలేదు. ఏమని మాట్లాడతారు మీరు? మోసం దగా అనడానికి అర్హత ఉందా మీకు? దగా చేసిన ప్రభుత్వం మీది. అందుకని 11 సీట్లకు పరిమితం అయిపోయారు. మీరు సక్రమంగా పరిపాలన చేస్తే బటన్ నొక్కడే మా జయం అనుకున్నప్పుడు మీకు ఎందుకు ఓట్లు వేయలేదు ప్రజలు? ఏనాడు లేనంత భారీ మెజార్టీలతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించారంటే, నీకు నామం పెట్టి 11 సీట్లతో నామం పెట్టారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము వస్తున్నాము, రఫరపాడిస్తాము, నరికేస్తామంటే మీ ఆటలు సాగనీరు ప్రజలు. మీ దగ్గర దోచుకున్న సొమ్ము ఉంది. ఇవాళ విచారణలు వస్తున్నాయి. ఇవాళ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుందో వస్తుంది. రేపు నువ్వు బోన్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అసలు అంతిమ లబ్ధిదారుడు నువ్వేనే తెలుస్తూ ఉంది. నీ చుట్టూ ఉన్న కోటరీ, నీ పిఏలు, నీ బంధువులు ఎలా దోచారో వాస్తవాలకు వస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ మీ సమక్షంలో ఇస్తున్నాం. ఎక్కడైనా అవినీతి అక్రమాలకు చోటు లేకుండా పబ్లిక్గా పిలిచి వారికి స్వయంగా చెక్కులు చేతికి అందిస్తున్నాం, ₹1 ఖర్చు లేకుండా. పెన్షన్లు పెరుగుతూ ఉన్నాయి. మీరు ₹3,000 ఇస్తామని 5 ఏళ్ళకు నీళ్లు తాగించారు జనాన్ని, విడతల వారీగా అన్నారు. ఇవాళ 4,000, 5,000, 6,000, 10,000, ₹15,000 టెన్షన్గా 1వ తారీఖు ఇస్తున్నాం. పెండింగ్లో గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు విడతల వారీగా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 2-3 నెలలు పెట్టి దాదాపు 300 మందికి మన నియోజకవర్గంలోనే వితంతువులకు పెన్షన్ కొత్తగా మంజూరు చేసాం. అలా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఉన్నాయి, 1-2 ఉన్నాయి. ఇంకా వాగ్దానాలు చేసిన దాంట్లో వాగ్దానాలు చేసిన దానికంటే చేసిన పనులు ఎక్కువ ఉన్నాయి.